శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకుంటే, ముందుగా ఏ నక్షత్రం వారు మకర రాశిలోకి విచ్చేస్తారు అనేటువంటి విషయం చూస్తే, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్ర 1, 2 పాదాల వారు మకర రాశిలో విచ్చేస్తారు. మకర రాశి వారికి 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. ప్రథమాంకంలో మీ అప్పులు తీర్చడానికి మార్గాలు కనబడుతూ ఉంటాయి. ద్వితీయాంకం వచ్చేసరికి ఇక ఏ అప్పులు చేయకూడదు, ప్రశాంతంగా ఉన్నదే తిందాము, ఇందులోనే మనం బతకాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి వస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడాను రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి స్థానాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. పైగా క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. 2026లో మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రథమం 4 నెలలు కూడా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ 4 నెలలు కూడా అనుకున్నటువంటిగా ఉత్తీర్ణులు కాక 2-3 మార్కుల్లో మీ యొక్క ఉన్నత స్థానాన్ని కొంచెం దిగుగా పడేటువంటి అవకాశం, చదివింది గుర్తురాక కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉండుంటారు. కావున ఈ 4 నెలలు కూడా మకరంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా సరస్వతీదేవి ఆరాధన చేయడం లేదా సరస్వతి హోమం చేసుకోవడం చాలా మంచిది. ఈ 2026లో మకర రాశి వారు తమ కొత్త కొత్త బంధాలు, స్నేహితులు, ఆనందదాయకమైనటువంటి శుభకార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, దీనివల్ల మీరు ఎప్పుడూ చూడనటువంటి కొన్ని విదేశ ప్రదేశాల్లో చూడడం లేదా ఇతరులు ఎవరూ చూడనటువంటి కొన్ని ప్రకృతి అందాలు మీకు మాత్రమే కనబడడం ఖచ్చితంగా జరుగుతుంది. మకర రాశిలో వారికి, మకర రాశిలో వారు 2026లో ఆరోగ్యం విషయంలో మొదటి 8 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేటువంటిది పొంచి ఉన్నాయి. ఈ 8 నెలల్లో కూడా ఈశ్వరారాధన చేయడం లేదా నృసింహ మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. ప్రతినిత్యము కూడా ఈ మకర రాశి వారు చందనాన్ని పెట్టుకోండి, వృత్తలాకారంగా కుంకుమను ధరించండి. అయితే మకర రాశిలో వారు 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి మంచి సమయంగా చెప్పచ్చు. మీరు ఏ వ్యాపారం అన్నా ప్రారంభం చేసుకోండి, లోటు అనేటువంటిది ఉండదు, వచ్చిన దానికి సరిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఇక ద్వితీయాంకం దగ్గరికి వచ్చేసరికి రైతులు మాత్రం కాస్త ఇబ్బంది పడినా కూడా చివరి నెలలైనటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా కలిసి వస్తుంది. తమ పండించిన పంటలకు ఒక న్యాయం ద్వితీయాంకంలో రైతులు కలుగుతుంది. 2026లో మకర రాశి వారు మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దారులు కనబడతాయి. మీరు అనుకున్నటువంటి మార్గాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఉన్నతమైన స్థితిగతులు పొందుతూ ఉంటారు. పైగా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని 8 నెలల్లోపే పూర్తి చేసుకుని మీరు అనేటువంటి ఒక చరిత్ర అయితే సృష్టిస్తూ ఉంటారు. మకర రాశిలో వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వడం, దానికి ఏదన్నా ఆటంకాలు జరిగితే మీ పూర్వీకుల యొక్క సహాయంతో మాత్రమే ఆ యొక్క గమ్యస్థలానికి చేరడానికి మార్గాలు కనబడుతూ ఉంటాయి. మకర రాశిలో వారు 2026 జూన్ నుంచి విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనకి శ్రీకారం చుట్టుకోండి. జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది. విదేశాల్లో ఒక స్థిరత్వాన్ని ఖచ్చితంగా మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ 2026లో మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం మొదటి 8 నెలలు చాలా జాగ్రత్తగా ఉండడం, మీరు తలకు సంబంధించి లేదా కనుబొమ్మ, కనురెప్పలకు సంబంధించి, కనుగుడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు, అదేవిధంగా రాహుస్థానము కొంచెం నీచయుక్తంతో చూడడం వల్ల శత్రువులు అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటారు. 2026లో మకర రాశి వారు మీ యొక్క స్థితిగతులు, స్థాన వ్యవస్థలు కూడా మారుతూ ఉంటాయి. దీనికి చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడేటువంటి మాట ఆచితూచి మాట్లాడుకోవాలి. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అని మీరు అనుకుంటే కనుక మకర రాశి వారు ఖచ్చితంగా వచ్చేటువంటి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మే 19 వరకు కూడా మీరు డబ్బులు వెచ్చించడానికి, అది స్థలం మీద కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ, మీరు ఈ సమయం అయితే కనుక మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
మకర రాశిలో వారు 2026లో మీ ఆలోచన ధోరణి అంతా కూడా ఒక సమస్యను విధి కోణాల్లో చూసి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుని విందు వినోద కార్యక్రమాల్లో మీకంటూ ఒక వ్యవస్థను ఏర్పరచుకుని ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో వాళ్ళ చేతే మీరు సన్మానం చేయించుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది. మకర రాశిలో వారు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మార్చి 21వ తారీఖు నుంచి పునరుద్ధీకరణ అవుతాయి. వీటి వల్ల వచ్చేటువంటి జూలై 13వ తారీఖు నుంచి లేనిపోని ఇబ్బందులకు గురయ్యి అబ్బా వీళ్ళని మనం అప్పుడు వదిలేసిన వాళ్ళని వదిలేసినట్టే ఉంటే బాగుండేది, అనవసరంగా మళ్ళా మనం తెచ్చిపెట్టుకున్నాము, వీరి వల్ల లేనిపోని ఇబ్బందులు కలుగుతున్నాయే అని పశ్చాత్తాపపడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి మీరు వదిలినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవుతున్నప్పుడు వాటిని ఎంటర్టైన్మెంట్ చేయకండి. ఇక మకర రాశిలో వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వడం వల్ల మీ యొక్క పూర్తి జాతక పరిశీలన చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం, దీనివల్ల మేము గణాంకాలు హెచ్చించి లెక్కలు కట్టి మీ పూర్తి జాతక పరిశీలన అనేటువంటి చేయడం జరుగుతుంది. 2026లో మకర రాశిలో వారు వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది ప్రథమాంకంలో. కానీ ఈ మకర రాశి వారు వివాహ సందర్భం చూసుకునేవారు ఉత్తర దిక్కుగా సంబంధాలకై ప్రాధాన్యత వహించండి. మీరు నివాసిస్తున్నటువంటి ఇల్లు లెక్క, అది మీ ఊర్లో అయితే ఊరు, బ్రతుకు తెరుగు కోసం జీవనోపాధి కోసం మీరు హైదరాబాద్ వచ్చి లేదా వేరే ఊర్లో వెళ్ళినా అక్కడ ఉత్తర దిక్కు కాదు, మీరు సొంతూరు ఏదైతే ఆ ఊర్లో మీ ఇంటి దగ్గరకు ఉన్నటువంటి ఉత్తర దిక్కుగా సంబంధాలు చూడండి, అద్భుతంగా కలిసి వస్తుంది. మకర రాశి వారికి సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకం కాస్త ఇబ్బందిగా ఉంది, ద్వితీయాంకంలో ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అది కూడాను పుత్రికా సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది లభిస్తోంది. ఎవరైతే ఈ మకర రాశిలో వారు 2026లో విపరీతంగా దత్తాత్రేయుడు ఆరాధన చేస్తారో వారి యొక్క స్థితిగతులు అనేటువంటి మార్పు చెందుతాయి. మొదటి 4 నెలలు కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల మకర రాశి వారికి అనుకున్నటువంటి స్థితిలు పొందడం, మీదే పెద్ద చేయి అవ్వడం, ప్రతి విషయంలో కూడా మీ సలహాలు లేకుండా ఏ పని కూడా ఎవరు ముందుకు చేయరు, ఆ స్థితిని దత్తాత్రేయ స్వామి వారు మకర రాశి వారికి 2026 జనవరి 28వ తారీఖు నుంచి ఆ స్వామివారిని ఆరాధించడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి తమ అనుకున్నటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉంటుందో అది మొదటి అంకంలో వచ్చేటువంటి వ్యవస్థ లేదు, ద్వితీయ భాగంలో అంటే ఆగస్టు తర్వాత నుంచి వచ్చేటువంటి అవకాశమే లభిస్తోంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి తగ్గుతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కోర్టు మీ యొక్క స్థలానికి కానీ పొలాలకు కానీ లేకపోతే ఇంతకు ముందు ఎవరి మీదన్నా మనం అన్యాయంగా కేసు పెట్టి ఉన్నట్లయితే మీ కోర్టు సంబంధిత సమస్య ఏదైనా సరే మకర రాశి వారికి ఫిబ్రవరి దగ్గర నుంచి జూలై వరకు ఈ మధ్యకాలంలో కోర్టులో మీకంటూ పాజిటివ్గా ఆ వాదన రావడం, ఆ కోర్టు కేసుకు సంబంధించి మీరు విజయం సాధించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఎల్లవేళలా కూడా ఈ మకర రాశి వారు దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయుడు ఆరాధన కానీ చాలా శ్రేష్టకరంగా ఉంటుంది. గురుపారాయణ చేయడం మకర రాశి వారికి మొదటి 4 నెలల్లో కూడా గురుపారాయణ చేయడం వల్ల ఈ 2026లో శుభమైనటువంటి వార్తలు మీరు వినాలన్నా, మీ యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలన్నా గురుపారాయణ చేయడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన.